నగరంలో పారిశుద్ధ నిర్వహణను అధికారులు లైట్ తీసుకుంటున్నారు. బల్దియాలో పారిశుద్ధ కార్మికుల కొరత పెరిగిపోతోంది. ప్రతి జోన్లో వందల కొద్దీ ఖాళీలు ఉండటంతో చెత్త సేకరణ సరిగ్గా జరగటం లేదు. ఖాళీలు ఉన్న చోట్ల కార్మికులను నియమించుకోవాలని ప్రభుత్వం చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. మరోవైపు కొందరు ఏఎంఓహెచ్లు లంచాలు తీసుకుని కార్మికులను నియమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలోని కొందరు అధికారుల నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారింది. నగరంలో స్వీపర్ల కొరత ఉండడంతో చెత్త క్లీనింగ్ సరిగా జరగడం లేదు. ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏడాది కిందట అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకు సగం ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. ఐఏఎస్ అధికారులు జోనల్ కమిషనర్లుగా ఉన్న శేరిలింగంపల్లి, కుకుట్పల్లి జోన్లలోని పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కార్మికుల భర్తీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఫలితంగా ఆయా జోన్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు గాడి తప్పాయి. ఇంత జరుగుతున్నా ఖాళీలను భర్తీ చేసేందుకు జెడ్పీలలో ఏర్పాటైన కమిటీల్లోని అధికారులు స్పందించడం లేదు. మూడేళ్ల కింద అప్పటి వరకు ఉన్న 1578 ఖాళీలను భర్తీ చేసుకునేందుకు జీహెచ్ఎంసీ సర్కారుకు లేఖ రాయగా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. ఏడాది కిందట కాంగ్రెస్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న కార్మికులను భర్తీ చేసుకోవాలని అనుమతినిచ్చింది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిటైర్డ్ కార్మికుల రక్త సంబంధీకులు ఇతరులతో భర్తీ చేయాలని నిబంధనలు చెబుతుండగా అధికారులు ప్రక్రియను పూర్తి చేయడంలో జాప్యం ప్రదర్శిస్తున్నారు. బల్దియా పరిధిలో మొత్తం 1578 మంది కార్మికులను భర్తీ చేసుకోవాల్సి ఉండగా గత ఏడాది నుంచి కేవలం 676 మందిని మాత్రమే రిక్రూట్ చేస్తున్నారు. జోనల్ కమిషనర్ల కమిటీ ప్రకారం సర్కిళ్ల స్థాయిలో ఏఎంఓహెచ్లు కార్మికులను భర్తీ చేస్తున్నారు. ఉన్నత అధికారులకు తెలియకుండా ఆశావాహుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని, అడిగినంత ఇవ్వనందునే ఖాళీలు భర్తీ కావట్లేదని బాధితులు విమర్శిస్తున్నారు. రిటైర్డ్ కార్మికుల రక్త సంబంధీకులకు ఇవ్వకుండా ఇతరులకు 2 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని భర్తీ చేస్తున్నట్లు ఉన్నత అధికారుల దృష్టికి వచ్చింది. అవుట్ సోర్సింగ్ ద్వారా కార్మికులను భర్తీ చేసుకుంటుంటే మరోవైపు వారికి పర్మనెంట్ ఉద్యోగం అని చెప్తూ వారి దగ్గర ఏఎంఓహెచ్లు డబ్బులు తీసుకుంటున్నట్లు ఉన్నత అధికారులు గుర్తించారు. కార్మికుల భర్తీ ప్రక్రియలో లంచాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకొని అర్హులైన వారికి రిక్రూట్ చేసుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. కావాలని అధికారులు ఇట్లా చేస్తున్నారు. మీకు ఒక డేట్ పెడతాము, మీటింగ్ పెడతాము, మీరు మళ్ళా రండి, రేపు రండి, మాపు రండి అంటారు. దీని ఏమంటే ఏం చేస్తారంటే వేరే ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళని తీసుకొని ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి ఎక్కిరా అంటే లేలే మేము డబ్బులు చేయలేని 2 గంటల ఉద్యోగం పోతుందని. వాస్తవానికి జెన్యూన్గా ఎవరైతే రావాలనో వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళకి రాకుండా ఈ 1000 మందిని కూడా వేరే వాళ్ళని ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళని పెడతామని ఈ గ్రూప్ తయారైంది. దీంట్లో ఖచ్చితంగా ఏఎంఓహెచ్ గారు ఉంటారు. ప్రధానంగా ఏఎంఓహెచ్ గారు పాత్రనే ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఒక్కటి ఇక్కడ అని కాదు, సౌత్ జోన్లో మన ఎల్బీ నగర్ జోన్లో చాలామంది ఇట్లనే అవుతున్నాయి. కమిషనర్ గారికి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, విజిలెన్స్ విచారణ జరిపించాలి. ఎన్నైతే జరిగినాయో ఇంకా ఈ 1000 కూడా జెన్యూన్గా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నో వాళ్ళకే రావాలి. వీళ్ళు పైసలు తీసుకొని 2.5-3 లక్షలు తీసుకొని పేద కార్మికుల దగ్గర ఇంకో అబద్ధం చెప్తున్నాడు ఏమని పర్మనెంట్ అవుతుందని. పర్మనెంట్కి ఇట్లా కాదు, అది అబద్ధము. వాళ్ళని తీసుకొని వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళు చేస్తున్నారు. చాలా మీరు ఎంక్వైరీ చేస్తే చాలా బయటికి వస్తాయి. ఉన్న 1000 ఉద్యోగాలు కూడా ఆపడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణం. వాళ్ళను తిప్పి వాళ్ళు ఇక రాకుండా అయిపోతే వేరే వాళ్ళని పెట్టుకుందామనే ఆలోచన. కార్మికుల ఉద్యోగాలు ఖాళీలుండడంతో ప్రస్తుతం పనిచేస్తున్న వారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. పని భారం పెరుగుతుండటంతో కొందరు కార్మికులు గైర్హాజరవుతున్నారు. దీంతో నగరంలో చెత్త సేకరణ సరిగ్గా జరగడం లేదు. నగరాన్ని క్లీన్గా ఉంచాలని ప్రభుత్వం చెబుతున్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కింది స్థాయి ఉద్యోగుల చేతివాటంతో సిటీ రోడ్లపై ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. ఈరోజు జిహెచ్ఎంసీలో శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే గ్రూప్ వర్కర్స్ ఉంటున్నారో వాళ్ళ దాంట్లో లాంగ్ ఆబ్సెంట్ అయినా, వాళ్ళ హెల్త్ ఖరాబ్ అయినా, చనిపోయినా కూడా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉద్యోగం ఇవ్వాలని ఆర్డర్స్ ఉన్నాయి. అవి పక్కన పెట్టి ఏమొచ్చు కొంతమంది అక్కడ ఉన్నటువంటి చిన్న ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టుకొని ఎవరు పైసలు ఇస్తే 2.5 లక్షలు 2 లక్షలు ఇస్తే జెన్యూన్గా ఎవరు కుటుంబ సభ్యులకు రావాల్సిన ఉద్యోగాలు వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు. నేను కమిషనర్ గారితో నేను ఆల్రెడీ లెటర్ కూడా రాసిన. ఖచ్చితంగా దీని మీద విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేయించాలి. ఎవరైతే జెన్యూన్గా రావాలన్న ఉద్యోగం వాళ్ళకు ఇప్పించాలి. లేకపోతే ఖచ్చితంగా కూడా ఊరుకోం, మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ప్రతి జోన్ సర్కిళ్లలో సరిపోరు కార్మికులు లేకపోవడంతో ఉదయం 9 గంటలలోపు క్లీన్ అవ్వాల్సిన రోడ్లు, గల్లీలు ఉదయం 11 గంటలైనా చెత్త అలాగే ఉంటుంది.